ఉందా దాని బాహుబలి దండలే చాలా ఎత్తికి వేరే మేము లాస్ట్ టైం వేరే రూట్ నుంచి వచ్చినాడే, ఈసారి కూడా వేరే రూట్ నుంచి వచ్చినాం. అది సింపుల్. సో నేను మొత్తం షూట్లోనే బిజీ ఉండే, మొత్తం మనోడే కవర్ చేసిండు. అసలు నాకు షూట్ చేసేంత టైం కూడా లేకుండా బ్లాగ్ చేద్దామంటే కూడా. సో నేను షూట్ చేస్తుండే, మనోడు బ్లాగ్ కవర్ చేస్తుండే. ఇప్పుడు అందరినీ ప్యాక్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్కరి వీడియోలలో వికేష్ పేరు బతుకు బస్ స్టాండ్ మనది. ఏది ఎక్సివ్ ఏది స్టార్ట్ ఇప్పుడు కాపరేట్ పడతాం మళ్ళా. సో గాయస్ మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఎడిపోతున్నాం అసలు లొకేషన్ శంషాబాద్ కదా. అవును. సో మనడు ఒక రీల్ పంపించిండు, సో అక్కడికి పోదాం అనేసాడు. సో ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు మెడ్చెల్లా రింగ్ రోడ్ ఎక్కుతున్నాం. రింగ్ రోడ్ ఎక్కి ఇక్కడ నుంచి సో అక్కడ శంషాబాద్లో దిగేసి అక్కడ స్పాట్ పోయి కొంచెం షూట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి అట్లా చేద్దాం. సో ఇప్పుడు ఒక స్కార్పియో ఉంది, మనోడి ఫార్చునర్ ఉంది, ఇంకో కార్ ఏది ఎక్స్యూవీ వస్తుంది. సో సడన్గా పొద్దున 4 గంటలకు ఫోన్ చేసి 7 o'clock ఫోన్ చేసి వండుకున్నా నేను. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ విఘ్నేష్ ఫోన్ చేసి లేపినాక అప్పుడు ఏది మరి పోదాం అనేసి సరే అనేసి చేస్తాము. చేసేపు అయినాక సో ఎప్పుడైతే పోతున్నాం ఈరోజు ఎలా ఉంటుందో మరి డే అంతా మొత్తం ఆసిఫే చూసుకుంటున్నాం మనది. చలో హైవేలో పోతే చచ్చిపోతాం నార్మల్గా. రిటర్న్ కూడా ఇంక రోడే బెస్ట్ అది మనకి. ఎన్ని కిలోమీటర్స్ వస్తాం అసలు? 77 ఇక్కడ నుంచి 77గా. మెహదీపట్నం సైడ్ ఉన్నట్టుంది అది. శంషాబాద్ బ్యాక్ సైడ్. అదొక కమ్మని ఉంటారా కాలనీ లోపలికి కదా. అప్పుడు ఓపెన్ ఉన్నట్టుంది, ఓపెన్ అయితే ఉంటుంది. ఏమో చూద్దాం. గాయ్స్ వెదర్ మాత్రం చాలా సూపర్ ఉంది. మొత్తం క్లౌడీ ఉంది, వర్షం అయితే ఏం పడతలేదు. ఇట్లా బాగుంటుంది వెదర్. మన డేట్ ఆల్రెడీ వచ్చేసి దిగుతున్నా, స్టార్ట్ అవుతున్నా. ఇంకా ఎన్నుకున్నాడు ముందరున్నాడా? 6 నుంచి 20 కిలోమీటర్లు అంటాలి. ఓకే, అక్కడ నుంచి వస్తున్నా, డైరెక్ట్ వస్తున్నా. మొత్తం చస్మా వేసాడు డాన్. మనోడు కూడా రావట్లేదు. అవునవును, ఆవిడ ఏదో ట్రై చేస్తాడు సన్ రూఫ్ లకి. ఇందాకనే కొందరు పిల్లలు ఏదో ట్రై చేస్తుండు, మధ్యలో జాయిన్ అయ్యారు. ఎవరో వీడియోలు తీస్తున్నాం మా కార్లో. సో ఇవే 2 కార్లు మనవి. సో ఫార్చునర్ ఇంకా స్కార్పియో. సో వీళ్ళ మధ్యలో జాయిన్ అవుతాం. మనమైతే ఇప్పుడు పోతున్నాం. సో ఇప్పుడు ఈ కార్లో కూర్చొని ఆ కార్ది వీడియో తీద్దాం. ఇప్పుడు క్రేజీ అని కార్ అయితే. సో గాయ్స్ ఇప్పుడైతే మనం రింగ్ రోడ్ మధ్యలో ఆగినాం. సో ఇంకా మనం 40 కిలోమీటర్స్ పోయేది మనం. సో
లైక్ డెస్టినేషన్ 40 కిలోమీటర్స్ కావచ్చు. తీసా. సో ఇప్పుడు మనం ఈ కార్లోకి వచ్చాను, మనం వీడియోలు తీద్దాం. నా కెమెరా సెటప్ అంతా ఇందులో ఉన్నాయి కార్లోనే, అనిపిస్తుందా? యా. ఇక్కడైతే రన్నింగ్ షాట్స్ ఏం చేయలేము, ఎందుకంటే మనం ఇంకో కార్ లేదు షార్ట్స్ షూట్ చేద్దామంటే. సో ప్రజెంట్ అయితే దీంట్లోనే మేనేజ్ చేస్తున్నా. సో ఆడికి పోయినాక కెమెరాతో షూట్ చేద్దాం, ఓకేనా? సో ఎలా ఉంది కార్ ఎక్స్పీరియన్స్? కొన్నావు కొత్తగా రీసెంట్? మాట్లాడలేను. guys, లొకేషన్కి వచ్చాము. ఇంగ్లీష్ బాగా ఇది కొంచెం వెనుకున్నట్టు పోతుందిగా, నువ్వు పెట్టిన కాలని. ఓకే, ఇది కొంచెం ముందు పెడతావా? మన మళ్ళీ ముందుకు అయిపోతుంది కార్. కొంచెం వెనుకుందా కార్ కదా? చాలా ఎతికి మేము లాస్ట్ టైం వేరే రూట్ నుంచి వచ్చినాడే, ఈసారి కూడా వేరే రూట్ నుంచి వచ్చినాం. సో మొత్తం ఎతికి వేరే రూట్ నుంచి అట్లా తిరిగి లోపల ఇప్పుడు ఫైనల్లీ చేరుకున్న లొకేషన్కి. ఇదే ఎలా ఉంది చూడండి, ఇక్కడ చాలా షూట్స్ కూడా అయినట్ట. ఫైనల్ కనిపిస్తుండొచ్చు మీకు. ఇక్కడేదో చేస్తుంది కానీ చూద్దాం. తీసాడు లాస్ట్కి. और एक मार स्टिक अंदर लियो भाई చూసినట్టయితే మనోడు ఇప్పుడు ఫొటోస్ తీస్తున్నాడు. ఇక్కడ రజీన్, ఇక్కడేమో ఎబినైజర్, అక్కడేమో ధీరజ్ గింబల్ పట్టుకున్నాడు. రజీన్ అయితే డేంజర్ దింపుతుండు ఫొటోస్. ఇక్కడ చూసినట్టయితే మన ధీరజ్ బ్లాగ్, ఇదేంటి ధీరజ్ రెడ్డి వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రమ్ డిన్ను వ్లాగ్స్. అది ఇంకా సింపుల్గా వచ్చింది చూసారా, అసలు స్ట్రగుల్ తీసుకోలేదు, స్ట్రెస్ లేదు కార్కి. ఇంకే ఫార్చునర్ అంటారు. ఇక్కడ ఆసిఫ్ చూసినట్టయితే అటు ఇటు తిరుగుతున్నాడు, ఏం చేయాలి. ఆసిఫ్ ఏవియేషన్ చేశాడు, ఏవియేషన్ కోర్స్ చేసినందుకు బాగా చెప్తున్నాడు. బండి ఇలా అలా అవుతుందంట అక్కడికి వెళ్ళినప్పుడు.
చూడండి మనోడు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అని ఎంత డేర్ చేసి దింపాడు మొత్తం. అంకుల్ వచ్చి చెప్పారు ఇక్కడ మనకి దింపమని. మీ పేరు అంకుల్? మోషా. మీరు ఇక్కడే ఉంటారా? ఎక్కడ మీది? అంకుల్ వాళ్ళది అంటే లొకేషన్ మీదేనా అంకుల్ ఇది క్వారీ అంతా? సినిమా ఇక్కడ ఏమేమైనా అంకుల్ షూటింగ్? మస్తాయి, బాహుబలి, కేజీఎఫ్, మళ్ళా సలార్. అవునా, ఏమన్నా కొన్ని సీన్లు ఎక్స్ప్లెయిన్ చేయరా ఇక్కడ మాకు? దృశ్యం ఏమైనా సీన్లు ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయరా? దృశ్యం, సలార్, కేజీఎఫ్, బాహుబలి. మనోడు బాహుబలిలో దండలే సాంగ్ ఉంటుంది ఏడన్నా ఈడేడున్న రాజేరా అని చెప్పేసి ఇట్లా కెమెరా చూపిస్తారు. అవునవును, కింద ప్రభాస్ మీద రానాయన అక్కడైంది అది. ఓకే. కేజీఎఫ్ లా హీరోయిన్ తీసుకోవద్దంటే ఫైట్ అవుతుందా బండ్లది ఇట్లా ఇట్లా బట్టి ఇట్లా చేసి ఇట్లా మీదకి వెళ్ళి కర్లు వేది ఉంటుంది చూడు, దీనికి దానికి వెళ్ళి దాన్ని కట్టింది అక్కడ కొనకు. అచ్చా అచ్చా. ఇది మరి దృశ్యం దృశ్యం అయిందండి అది నడిచింది. అది ఇక్కడ సైడ్ ఉంటుంది అది. ఏమైంది అది సీన్? ఈ కారణం తోసేసారు. అచ్చా చీనేనా అది? ఇది ఇంకోటి సలార్ మోటార్ అది నేనే అయింది అవతల సైడ్ అది. ఏమైంది అది? ఫైట్ సీన్ అవి ఉంటాయి అవి. స్టేట్ వచ్చి ఇప్పుడే లంచ్ చేసాం, ఫుల్గా టేస్ట్ సూపర్ ఉంది. టైం అయితే 4:30 4:40. ఇదేంది హోటల్ పేరు ఏంది? సర్కిల్ 6. సో ఇప్పుడు మేము శంషాబాద్లో ఉన్నాం, సర్కిల్ 6 దగ్గర. మన వాళ్ళు అక్కడ ఉన్నారు మొదట. సో నేను మొత్తం షూట్లోనే బిజీ ఉండే, మొత్తం మనోడే కవర్ చేసిండు. అసలు నాకు షూట్ చేసేంత టైం కూడా లేకుండా బ్లాగ్ చేద్దామంటే కూడా. సో నేను షూట్ చేస్తుండే, మనోడు బ్లాగ్ కవర్ చేస్తుండే, మనోడే మాట్లాడసాం. మాట్లాడేది మాత్రం పెట్టకు. మస్తు మాట్లాడిన మనోడు, చూద్దాం మరి. ఒక గంట సేపు మనోడే మాట్లాడినట్టున్నాడు, మెమొరీ ఫుల్ అయిపోయింది. చూడాలా. ఇప్పుడు శంషాబాద్లో ఉన్నాం, ఇంటికి పోయేసరికి ఇంకా 1 అవర్ అవుతుంది. 1 అవర్ 2 అవర్స్ అవుతుంది. సీరియస్గా రింగ్ రోడ్ ఎక్కుతాం కదా? రింగ్ రోడ్ ఎక్కుతాం కానీ 1 అవర్ 2 అవర్స్ అవుతుంది. సో 2 అవర్స్ అంటున్నాడు, మరి పోవాలి జల్దీ. లేదా ఇంట్లో నన్ను లేపుతారు. బాబోయ్ యా ఫిక్స్ చేస్తాడు హీరో. హలో, ఎవరు ఉన్నారు లోపల? హలో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అందరు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఏ కార్ స్ప్లిట్ అయిపోతుంది. ఇది ఫార్చునర్ అయితే మన షామీర్పేట ఎదుగుతుంది. మనం విఘ్నేష్ బాగానే ఒప్పుతుండు కార్ని. అయిపోయింది మరి. ఎండింగ్ క్లిప్ షామీర్పేటకి వచ్చాం గాయస్. సో షూట్ అయిపోయింది. అట్లా
ఫేస్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం డస్ట్ అంతా. సో ఈరోజు అయితే ఎంజాయ్ చేసాం చాలా, షూట్ అయిపోయింది చాలా బాగా. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడికైనా పోదాం. అంటిల్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, సో నేను వెళ్తున్నా. సో సాత్విక్ వెళ్ళిపోమంటున్నాను, అందుకు వెళ్తున్నా. సో నెక్స్ట్ లో బాయ్.